గైస్ మన ఇల్లు కొత్త ఇల్లు తీసుకున్నాక మనం ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే మనకి కార్పెంటర్ వర్క్ సపరేట్ చేయించుకోవాలి. అండ్ బయట మనం ఇంటీరియర్ వర్క్ ఇచ్చాం అనుకోండి అన్నీ ఒకసారి చేయరనమాట. కొంతమంది చేస్తే కటన్ చేస్తారు, కొంతమంది సోఫా చేస్తారు, కొంతమంది చేస్తే ఫాల్స్ మట్టుగా చేస్తారు, కొంతమంది ఇంటీరియర్ డిజైన్ మట్టుగా చేస్తారనమాట. అండ్ కొంతమంది చేస్తే ఎలక్ట్రికల్ వర్కే చేస్తారు. సో ఇవన్నీ చేయించుకోవాలంటే మనకి చాలా ఇబ్బంది. దీనికే సొల్యూషన్గా మనకి వీక్రాఫ్ట్ ఇంటీరియర్ వాళ్ళు మొత్తం అన్నమాట. వీళ్ళు ఒక మీరు ఫ్లాట్ ఇచ్చారనుకోండి, దానికి సంబంధించి ఇంటీరియర్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ఫ్లోరింగ్ వర్క్, పెయింట్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్, కర్టెన్స్, బ్లైండ్స్, బెడ్రూమ్ లో నార్మల్ గా కాట్స్, బెడ్స్ ప్రతి ఒక్కటి వేస్తారనమాట. అండ్ మీ హౌస్ ఉంటుంది కదా, హౌస్ దగ్గర ఇంటీరియర్ తగ్గట్టు కూడా, మీ హౌస్ స్పేస్ తగ్గట్టు కూడా మీకు డిజైన్ చేస్తారనమాట. ఎలక్ట్రికల్ వర్క్ కానీ, పెయింటింగ్ వర్క్ కానీ, సీలింగ్ వర్క్ కానీ, మీకు వాట్ నాట్ మీకు ఇంటికి ఏదైతే కావాలో మొత్తం చేస్తారనమాట. జనరల్ గా మనం బయట కార్పెంటర్ కి వేరే వాళ్ళకి ఇచ్చిన వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వేరే వాళ్ళకి ఇచ్చిన, ఎలక్ట్రికల్ వర్క్ వేరే వాళ్ళకి ఇస్తుందంటే అది వర్క్ చాలా పెద్దగా అయిపోతుంది, బర్డెన్ ఉంటుంది. వీళ్ళేందంటే ఆల్ ఇన్ వన్ మొత్తం వర్క్ ఒక్కలే చేస్తారనమాట. అండ్ మీకు వర్క్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను వర్క్ అంతా కూడా, అండ్ మీకు ప్రైజెస్, డీటెయిల్స్ ఎలా చేస్తారు అండ్ దాని క్వాలిటీ ఎలా ఉంటుంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి వీడియో మొత్తం. హాయ్ బ్రో. హాయ్. సో బ్రో మనకి ఇంటీరియర్ అనగానే హైదరాబాద్లో చాలా మంది ఉంటారు చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది పెరిగిపోయారు. బట్ అదర్ ఇంటీరియర్ చేసే వాళ్ళకి మీకు డిఫరెంట్ ఏంటి అసలు? హాయ్, మైసెల్ఫ్ సుధాకర్, వీక్రాఫ్ట్ ఇంటీరియర్స్. మీరు అడిగినట్టు మేము టర్న్కీ ప్రాజెక్ట్స్ మా నుంచి మెరిట్స్ ఏంటి అంటే టర్న్కీ ప్రాజెక్ట్స్ అనమాట. టర్న్కీ అంటే ఏంటండి? ఇనీషియల్ గా మీరు ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఫాల్ సీలింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వుడ్ వర్క్ కానీ, వార్డ్రోబ్స్ కానీ, పెయింట్ కానీ, లేకపోతే ఇంకా బ్లైండ్స్, ఫర్నిచర్ ఏదైనా మేము చేస్తామన్నమాట. ఓకే, ఇంటికి సంబంధించిన వర్క్ అంతా మీరు చేస్తారు. ఇప్పుడు రేట్స్ ఎలా ఉంటుంది అది చెప్పండి ఒకసారి. నార్మల్గా అది కస్టమర్ బడ్జెట్ బట్టి ఉంటాయి. ఓకే, కస్టమర్ బడ్జెట్ తగ్గట్టు మేము ఐడియాస్ ఇస్తామన్నమాట. ఎలా చేసుకోవచ్చు, ఎట్లా మౌల్డ్ చేసుకోవచ్చో చెప్తాం. ఓకే, ప్రతి ఫ్లాట్ లో ఈ ఫ్లాట్ కి వచ్చేసి ఇది 2 BHK ఫ్లాట్ మేఫేర్ అపార్ట్మెంట్స్ లో తెల్లాపూర్. ఇది టీవీ యూనిట్ అండ్ విత్ PU లామినేట్ అండి. ఓకే, ఇది అండ్ ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు సపోజ్ అందరూ జనరల్ కట్ ఇంటీరియర్ అనగానే కర్టెన్స్, బ్లైండ్స్, వుడ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కస్టమర్ రా ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళకి పెయింట్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు పెయింట్ వర్క్ కూడా మీరే చేస్తారు? మొత్తం పెయింట్ మనమే చేస్తాము. సీలింగ్ కి పెయింట్, ఎలక్ట్రికల్, డౌన్ లైట్స్, ఇఫ్ నీడెడ్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫ్యాన్స్ కానీ, ఏసీలు కానీ, బ్లైండ్స్ కానీ, కర్టన్స్ కానీ ఏదైనా చేస్తామండి. ఏసీ కూడా సీలింగ్ కన్నా ముందే కాయిలింగ్ లాగేస్తాము. ఓకే, సో అప్పుడు అంతా ఎన్క్లోజ్డ్ గా ఉంటది, సపరేట్ గా అట్లా రాగా కనిపించకుండా ఉంటది. ఓకే, ఇప్పుడు బ్లైండ్స్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ బ్లైండ్స్ ఇస్తారా? కస్టమర్ కి ఏ బ్లైండ్స్ కావాలో ఏదైనా. ఇప్పుడు ఇది రోలర్ బ్లైండ్స్, ఇది మాన్యువల్ గా మాన్యువల్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఇట్లా మోటార్ బేస్డ్ ఉంటాయి. మాన్యువల్ వర్క్. ఓకే, మోటార్ బేస్డ్ ఉంటాయి, రోమన్ బైండ్స్ ఉంటాయి. ఇది ఫిలమెంట్ ఏదైతే కనిపించకుండా ఉండడానికి. ఇది ఫ్లూటెడ్ ప్యానెల్. దీంట్లో ఏంటంటే DB పాయింట్ ఉంది ఇక్కడ. ఆ DB పాయింట్ ఎన్క్లోజ్ చేయడానికి, నీట్ గా ఉండడానికి ఇట్లా ఫ్లూటెడ్ ప్యానెల్ ఇంటెలిజెంట్ కవర్ చేశారు. సేమ్ ఫ్లూటెడ్ ప్యానెల్ ఇక్కడ టీవీ యూనిట్ లో కూడా అదే థీమ్ ఉంది. సో ఇక్కడ ఫ్లూటెడ్ ప్యానెల్ రెండు వైపులు. ఇది చాలా ఎకనామికల్ గా ప్లాన్ చేసామన్నమాట. టీవీ యూనిట్ అన్నప్పుడు హెవీ కాకుండా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేశాము. ఇది కూడా యూరోపియన్ స్టైల్ వాల్ మౌల్డ్స్ అన్నమాట. ఈ థీమ్ మీరు చూస్తుంటే హాల్ మొత్తం యూరోపియన్ స్టైల్లో ఉంది. మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడ. ఏదైనా ఫోటో పెట్టుకున్నా నీట్ గా ఉంటుంది. ఇక్కడ ఫోటో హైలైట్ అవుతాయి, వాల్ పేపర్ పెట్టినా హైలైట్ అవుతాయి. ఇదంతా రాయల్ పెయింట్ వేసాము. ఓకే, నార్మల్గా ఇప్పుడు పెయింట్ అంటే పెయింట్ కొంతమంది చాలా మంది ఇప్పుడు కొత్తగా PVC పాలిగ్రానైట్ షీట్స్ అని చాలా వచ్చాయి. నేనే చాలా మంది వీడియో చేసాను. ఇప్పుడు ఓన్లీ పెయింటే చేస్తారా? కస్టమర్ నీడ్ ఉంది సపోజ్ పాలిగ్రానైట్ కానీ ఇంకా వేరే వేరే మార్కెట్ లో కస్టమర్ వాల్ పేపర్ రిక్వైర్మెంట్ ఉంటే వాల్ పేపర్ రిక్వైర్మెంట్ చేస్తాం, పాలిగ్రానైట్ క్లాడింగ్ చేస్తాం, స్టోన్ క్లాడింగ్ కావాలన్నా స్టోన్ క్లాడింగ్ చేస్తాం. అది కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గ. పబ్లిక్ పోర్టల్లో ఏ ఐడియాస్ ఉన్నా కూడా అది ఇన్కార్పొరేట్ చేస్తాం. ఓకే, ఏదైనా స్పెసిఫిక్ గా డిజైన్ కావాలంటే మీరు చేస్తారు? ఏదైనా చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఏదైనా మంచి డిజైన్ కానీ, కార్పెంటర్ వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే నార్మల్ గా బయటికి వెళ్తే వాళ్ళకి తెలియదు, ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ తెలియదు. అదే కస్టమర్ కి ఇంటర్నెట్ లో ఎక్కడో డిజైన్ చూస్తాడు, మంచి డిజైన్ వస్తుంది, ఇంటీరియర్ కూడా మంచి డిజైన్ ఎక్కడో చూస్తాడు, ఆ డిజైన్ దగ్గర మీరు చేస్తారు? ఆన్లైన్ లో చూసిన డిజైన్ దగ్గర ఎనీ డిజైన్ పబ్లిక్ పోర్టల్లో మీకు నచ్చిన మా ఐడియాస్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా చేస్తాం. ఓకే, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు.
ఓకే గైస్ ఇక్కడ నేను రాగానే చూసాను అనమాట. నాకు ఈ కలర్ కాంబినేషన్ బ్రౌన్ బీజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. చూడండి కర్టన్స్ కూడా టెక్స్చర్ పెయింట్ అని సీలింగ్ లో ఇదంతా. మామూలుగా అయితే వుడెన్ వెనీర్ ఏదో వాడినట్టు ఉంటది, కానీ అంత టెక్స్చర్ పెయింట్ అనమాట, ఎకనామికల్ గా అయిపోద్ది. ఓకే ఈ షీర్ అండ్ కటన్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడేమో టైల్ క్లాడింగ్ చేసాం మనం. ఏదైతే టైల్ క్లాడింగ్ థిక్నెస్ రాగా కనిపించకూడదు అనేసి ఇలా పీవీడి ఎడ్జ్ బార్డర్ ప్లాన్ చేసాం, ఎడ్జ్ లో ఇచ్చారు. సో ఇది చాలా ఎలిగెంట్ లుక్ తీసుకొచ్చింది. అండ్ బ్రో ఇప్పుడు సపోజ్ ఒక మనం ప్రైస్ విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక 2 BHK లో చేయించుకోనికి ఎంత అవుతుంది అప్రాక్స్ చెప్తారా? ఇంత బడ్జెట్ ఉంటుందని చెప్పి. ఒక 3.5 lakhs నుంచి ఎంత ప్రాజెక్ట్ మేము 2 BHK లో 3.5 lakhs లో చేసాము, 40 lakhs లో కూడా చేసాము. డిపెండ్స్ ఆన్ బడ్జెట్, కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఓకే సో కస్టమర్ బడ్జెట్ కానీ ఏదైనా ఎకనామికల్ కన్స్టెంట్ ఉన్నా దాని తగ్గట్టే ప్లాన్ చేస్తాం, ఏది చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తాం. అండ్ టైం ఎంత టైంలో చేస్తారు? మెయిన్ టైం కూడా 2 BHK విత్ ఫాల్ సీలింగ్ 45 days, 45 వర్కింగ్ డేస్. ఓకే ఫాల్ సీలింగ్ కూడా మొత్తం ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ విత్ పెయింట్ పుట్టి అన్ని కలిపి. ఓకే ట్రిపుల్ బెడ్రూమ్ 60 వర్కింగ్ డేస్. ఇప్పుడు ఇంటీరియర్స్ ని అప్రోచ్ అయినప్పుడు మామూలుగా నంబర్ ఆఫ్ వెండర్స్ ఇంటర్లింక్డ్ ఉంటారు. సో ఎగ్జాంపుల్ పెయింటర్స్, ఫాల్ సీలింగ్ వాళ్ళు, సీలింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్, స్టోన్ లేయింగ్ వాళ్ళు. సో డిఫరెంట్ నంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. ఈ నంబర్ ఆఫ్ వెండర్స్ ని మనం ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా మనం కాంటాక్ట్ అయి చేపిస్తే అది బడ్జెట్ అనేది పెరుగుతానే ఉంటుంది. ప్లస్ ఇంకోటి మెంటల్ స్ట్రెస్ కూడా. సో వీళ్ళందరినీ మేము క్లబ్ చేసి, సో ఏదైనా ఏ వర్క్ అయినా ఎండ్ ప్రోడక్ట్ అనేది చాలా నీట్ గా వస్తుంది. మన దగ్గర వెండర్స్ కూడా వచ్చేసి చాలా ఎఫిషియెంట్ వెండర్స్ అండి. సో ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా వెండర్స్ ని కాంటాక్ట్ అయినా కూడా, ఎవరిని ఇప్పుడు కార్పెంటర్లనైనా వాళ్ళకైనా లిమిటెడ్ నాలెడ్జ్ తోనే లిమిటెడ్ ఐడియాస్ తోనే చేస్తారన్నమాట. సో వాళ్ళు ప్రమోట్ చేసేది కూడా వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో అది చేస్తారు. మా సైడ్ నుంచి ఏంటి అని అంటే ఇంటీరియర్స్ మీరు పబ్లిక్ పోర్టల్లో ఏ డిజైన్ అయినా మీకు నచ్చింది దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి అని అంటే విత్ యువర్ ఐడియాస్ ఆర్ ఎక్స్పీరియన్స్ మనం ఎండ్ ప్రోడక్ట్ చాలా బ్యూటిఫుల్ గా తీసుకొస్తాం. అండ్ బ్రో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది? 4 years నుంచి అండి. మోర్ దెన్ 100 ప్రాజెక్ట్స్ చేసాం. అండ్ మా నుంచి సర్వీస్ కూడా ఉంటది. సో ప్రాజెక్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసేసుకొని అట్లా వెళ్ళిపోవటం కాదు, మాకు మీ గుడ్ విల్ అనేది ముఖ్యం. సో ఆ గుడ్ విల్ కోసమే మేము ఇది చేస్తాం. ఇక్కడ వచ్చేసి రా వాల్ ఉండేదండి, బేర్ వాల్ ఉండేది. దానికి కస్టమర్ కి ఏదైతే ఎంగ్రేవ్ టైల్ రిక్వైర్మెంట్ అడిగారు, ఎంగ్రేవ్ టైల్ విత్ గోల్డ్ పీవీడి కోటింగ్ నేమ్ ప్లేట్ అన్నమాట. నేమ్ ప్లేట్ కూడా టేక్ వుడ్, దీన్ని కూడా ఎంగ్రేవ్ చేసాం. టైల్స్ కూడా మీరు గమనిస్తే ఇదంతా ఎంగ్రేవ్ టైల్ అన్నమాట. చాలా ఎలిగెంట్ లుక్ రావడానికి ప్లాన్ చేసాం. ఇక్కడ సిట్ అవుట్ కమ్ షూ ర్యాక్. సో గైస్ ఇక్కడ శ్రవణ్ అయితే ఉన్నారు, మనకి వీక్రాఫ్ట్ వాళ్ళ పార్ట్నర్ అనమాట. సో బ్రో మనకి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు అంత ఇంటీరియర్ ఈ ఎలక్ట్రానిక్ అంతా వర్క్ చేస్తారు ఎవరైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే, బట్ ఇప్పుడు బెడ్ కానీ కాట్ కానీ అది కూడా మీరే చేస్తారా? ఎనీ వర్క్ అండి. కార్డ్స్ కూడా మనం చాలా న్యూమరస్ చేసాము ఇంతకు ముందు. ఓకే కార్డ్స్ అయినా సోఫాస్ కూడా చేస్తాము, కార్డ్స్ చేస్తాము. ఓకే ఎనీథింగ్ యూ పికప్ పింట్రెస్ట్ లో తీసుకొస్తారు మాకు డిజైన్స్. జస్ట్ ఒక రాగా మీకు ఇల్లు ఇస్తే ఇల్లు పని మొత్తం మీరు చేస్తారు, ఒకటి లేదనుకుంటా. A to Z అండి. సివిల్ వర్క్స్ కూడా చేస్తాము. ఏదైనా సివిల్ వర్క్ డిపెండెంట్ ఉంటే ఇంటీరియర్స్ వర్క్ చేయదు జనరల్ గా. మేము A to Z అన్ని సూపర్. అసలు వర్క్ బిగిన్ చేసే ముందర కొటేషన్ ఇస్తే కస్టమర్ కంపేర్ చేసుకోవచ్చా మార్కెట్ తో? ఆబ్వియస్లీ అండి, మేము ప్రిలిమినరీ కోట్ ఇస్తాము. మీరు ఎక్కడైనా మీరు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా బయట వాళ్ళు కానీ ఎక్కడ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే రెప్యూటెడ్ కంపెనీస్ కి కూడా మేము పార్ట్నర్స్ లాగానే. ఎక్కడెక్కడండి పార్ట్నర్స్ ఉన్నారు మీరు చెప్పగలరా? లివ్ స్పేస్ కి రెప్యూటెడ్ పార్ట్నర్స్ మేము. ఓకే లివ్ స్పేస్ కి సబ్ కాంట్రాక్ట్స్ ఏదైనా ఉన్నా కూడా మాకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకే మేము మా సొంత వర్క్స్ లివ్ స్పేస్ వర్క్స్ కూడా చేస్తాం. అండ్ కూడా ఒక క్వశ్చన్ నాకు ఇక్కడ, కస్టమర్ ఎవరైనా నార్మల్గా జనరల్ కస్టమర్ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇంటీరియర్ డిజైనింగ్ అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు బెడ్ వేసే చేసుకోవాలి, దాని కలర్ కాంబినేషన్ ఏం వేసుకోవాలి, పెయింట్ ఏం వేసుకోవాలి, కర్టన్స్ ఏ కలర్ వేసుకోవాలి, ఫాల్ సీలింగ్ కూడా ఏ డిజైన్ వేసుకోవాలి. కొంతమంది కలర్ కాంబినేషన్ తెలియదు అనమాట, డిజైన్స్ కూడా తెలియదు. సో వాళ్ళకి మీరు కావాలంటే సజెస్ట్ చేస్తారా అట్లా? యాక్చువల్లీ మా మెయిన్ ఇంటెన్షనే అదే అండి. ఇంటీరియర్స్ మాకు మెయిన్ అదే. అది కస్టమర్కి మనం రూమ్ స్పేస్ తగ్గట్టు ఎంత ఏ కలర్ యూజ్ చేయాలి, ఏది ఉంటే బెటర్ ఉంటుంది, మనకి ఎలిగెంట్ లుక్ ఏది వస్తుంది, ఏ కలర్ యూజ్ చేస్తే మెయిన్ మేము సజెస్ట్ చేయాల్సిందే అది యాజ్ అన్ ఇంటీరియర్. సో
రూమ్ సైజ్ చిన్నగా ఉంది అనుకోండి, చాలా చిన్నగా ఉంటే మనం లైట్ కలర్స్ దీనికి వెళ్తాము. ఎక్కువ స్పేషియస్గా ఉన్నప్పుడు డార్క్ కలర్స్కి వెళ్తాము. ఓకే, ఇది ఎందుకు అడిగినట్టు క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ కొంతమంది కర్టెన్స్ మట్టుకే చేసిన, ఎలక్ట్రిక్ వర్క్ చేసిన, మెయిన్గా పెయింట్ వర్క్ వాళ్ళకి సంబంధం ఉండదు, లేకపోతే బెడ్రూమ్లో వర్క్ సంబంధం ఉండదు, వాళ్ళకి అట్లా కలర్ కాంబినేషన్ మ్యాచ్ కాదు, వాళ్ళకి డిజైన్ కూడా సెట్ కాదు. సో వర్క్ అంతా మీరే చేస్తారు కాబట్టి డిజైన్ తగ్గట్టు మీరు కరెక్ట్ మ్యాచ్ చేయొచ్చు, మీ చేతిలో పాసిబిలిటీ ఉంది. హోల్ డిజైన్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఇల్లు మొత్తం మీరు మేనేజ్ చేయొచ్చు, మంచి డిజైన్ సెట్ చేసుకురావచ్చు, మీ చేతిలో ఉంటుంది. కస్టమర్స్ కూడా కొంతమంది ఎలా ఉంటారు అంటే నాకు ఇదే డిజైన్ కావాలి, ఈ కలర్లోనే కావాలంటారు. మనం ఏంటంటే అది సూట్ అవ్వదు. అవును. సో ఈ ప్రాజెక్ట్లో మీరు వేరే రూమ్స్లో ఈ కలర్ యూజ్ చేశారు, ఈ ప్రాజెక్ట్లో ఈ కలర్స్ ఉన్నాయి, బెటర్ కాంబినేషన్స్తో వెళ్తే బెటర్ అని మేము సజెస్ట్ చేస్తాం. ఏదైతే సూటబుల్లో ఏదైతే బాగుంటుందో అదే సజెస్ట్ చేస్తాం. ఓకే, సో దాని నుంచి నేను బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా, ఇక్కడ ఈ కబోర్డ్ కానీ, ఈ గ్లాస్ వర్క్ కానీ, ఈ గ్లాస్లో మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తే. సో ఏంటి ఇది మొత్తం ఒకసారి చెప్తారా? ఎట్లా? ఇది బెవెల్ కట్ మిర్రర్ అండి ఇక్కడ. ఓకే, సో ఒక డిజైన్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇది యాక్చువల్ మిర్రర్ రిఫ్లెక్షన్ కాదు, జస్ట్ డిజైన్ పర్పస్. అదే ఇక్కడ స్టడీ లాగా వర్క్ చేసుకోవడానికి వర్క్ యూనిట్ లాగా ఇచ్చాము. ఓకే, ఈ స్పేస్ కూడా యూటిలైజ్ చేసి వర్క్ యూనిట్ లాగా ఇచ్చాము. ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము మనం. ఓకే, ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. కిచెన్ వచ్చేసి యాక్చువల్లీ మనకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ప్లేన్ ఉంటుందండి, అంటే ప్లాట్ఫామ్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు ప్లేన్ ఉంటుంది, ఈ స్టోన్ కూడా ఏది ఇవ్వరు అనమాట. ఓకే, మొత్తం ఫుల్ ఖాళీగా ఉంటుంది కిచెన్ అనేది ఉంటుంది. సో ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ అయినా కూడా నానోవైట్ ఇస్తాము, ఆర్టిఫిషియల్ స్టోన్ ఇస్తాము, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఓకే, కింద ఈ వచ్చేసి వుడ్ వర్క్ వచ్చేసి మనం ఫ్యాక్టరీ ఫినిష్ కానీ మాన్యువల్ కానీ ఓకే ఏదైనా మనం. అండ్ ఈ ట్యాప్ వర్క్ అంతా కూడా ఇదంతా మనదే అండి. ఈ స్టోన్, ఈ సింక్, ఈ ట్యాప్ వర్క్ మొత్తం A to Z. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇట్లా ఇచ్చారనమాట. మెయిన్ ఈ హై రైజ్లో కానీ గేటెడ్లో కానీ ఇంటీరియర్ వర్క్ అనేది ఇక్కడే తెలుస్తుందండి. మెయిన్ కిచెన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అవునవును, ఎందుకంటే ప్లెయిన్ కిచెన్ ఇస్తారు. అవును. సో ఎక్కడైనా మనం దీంట్లో కాంబినేషన్స్ అంటే దాన్ని ఎలా మోడ్ చేయాలి మొత్తం మీ చేతిలోనే ఉంటుంది అప్పుడు ఇక. అండ్ ఇక్కడ చూడండి సాకెట్స్ కూడా అన్ని ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అప్రూవ్, గ్యాస్ కనెక్షన్ అండి కమ్యూనిటీ నుంచి వస్తుంది. ఇక్కడ మనకు హాఫ్ వస్తే హాఫ్ కి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా నీట్గా ఇచ్చారనమాట. చూడండి ఎంత సింపుల్ సూపర్ డిజైన్ ఇచ్చారో. ఇవన్నీ టాండమ్స్ అండి. ఓకే, సాఫ్ట్ క్లోజ్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఇది సింక్ ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేస్తుంది మరి చూడొచ్చు. అండ్ పైన కూడా ఇట్లా గ్లాస్ తోటి ఇచ్చారనమాట. ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇక్కడ. సేమ్ అన్ని సాఫ్ట్ క్లోజ్ ఉంటాయి. ఓకే, ట్రాన్స్పరెంట్ ఉంది లోపల. పుష్ బటన్ ఇచ్చామండి, పుష్ బటన్, సో దట్ ఈజీ టు హ్యాండిల్ ఉంటే ఏంటంటే మనకి అందదు. ఓకే, అవును. సమ్ కేసెస్ ఇదేంటంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈజీగా. సూపర్. సో గైస్, ఈ నాకు వీక్రాఫ్ట్ వల్ల నిజంగా నచ్చింది ఏంటంటే, మీరు మార్కెట్లో మన నార్మల్ కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి కార్పెంటర్ ఎతకాలి, ఎలక్ట్రీషియన్ వర్క్ ఎతకాలి, ఇంటీరియర్ డిజైనర్ ఎతకాలి, అంతా ఒక తలకాయ నొప్పి ఉంటుంది. బట్ వీక్రాఫ్ట్ వాళ్ళ దగ్గరికి వస్తుందంటే మీకు ఒక రాగా ఇల్లు ఇచ్చేసేయండి. పెయింటింగ్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి, బెడ్రూమ్ దగ్గర నుంచి ఇల్లు మొత్తం హాల్ గీలు అంతా చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఒకటి మీకు బెడ్రూమ్ ఉంది, అది మీకు చూపిస్తాను ఒకసారి. చెప్పండి మీరు ఒకసారి. ఇది లెదర్ థీమ్ బేస్డ్ అండి. మీరు జూమ్ ఇన్ చేస్తే లామినేట్ ఇది యాక్చువల్లీ. ఓకే, బట్ ఏంటంటే లెదర్లో ఉంటుంది, ఫినిషింగ్ అనేది లెదర్ లామినేట్ అయితే. ఓకే, సో ఇది వెనీర్ లుక్ లో వస్తుంది, బట్ ఇది కూడా మనకి లామినేట్ PU ఫినిష్ లో ఉంటుంది. కింద కూడా ఉంది చూడండి మొత్తం వుడ్ టైప్ లో. ఈ మన హ్యాండిల్స్ కూడా మనము బయట కార్వింగ్ చేసింది అనమాట, CNC లో చేయించినవి. ఓకే, సో ఈ కస్టమర్ కి ఈ థీమ్ తగ్గట్టు ఇది చేయించారు. ఎందుకంటే మనకి వుడెన్ ఇది మ్యాచ్ అవ్వాలి థీమ్ కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ లోపల చూడొచ్చు నీట్గా మొత్తం వార్డ్రూమ్ లో. సో ఇట్లా డ్రాస్ అండ్ డ్రాస్ వచ్చాయి నీట్గా. అండ్ ఇక్కడ కూడా కర్టన్ అయితే ఇచ్చారు, రోలింగ్ కర్టన్స్. ఇట్లా సేమ్ మాన్యువల్ అండి. ఇక్కడ కూడా కావాలంటే ఆటోమేటిక్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ కావాలంటే గైస్ మీదైనా ఫోటోలు అవి ఉన్నా మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు నచ్చింది అంటే ఎలక్ట్రానిక్స్ విషయంలో కూడా ఒక్కసారి మీకు అక్కడ బ్రాండ్ చూస్తాను చూడండి, హ్యావెల్స్. అండ్ ఇక్కడ చూపిస్తాను క్యారియర్ చూసారు కదా. సో ఇది కూడా మనం ఫ్రేమింగ్ చేసామండి ఇక్కడ. సో దట్ ఏంటంటే ఇది రిమూవబుల్. ఓకే, ఫ్యూచర్లో ఏదైనా మెయింటెనెన్స్ ఇష్యూ ఉంటే తీసేసి మెయింటైన్ చేసుకోవడానికి ఇచ్చాము. గైస్ ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఎందుకు పెట్టారంటే అసలు యాక్చువల్గా ఏసీగా అక్కడ ప్లేస్ సరిగా లేదనమాట. సో దానికి అడ్జస్ట్ చేశారు వీళ్ళు.
ఇక్కడ చూడండి. సో ఇట్లా అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ కూడా బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్. మీకు ఏ వర్క్ వాడినా ఏదైనా పెయింట్ వాడినా బ్రాండెడ్ పెయింట్స్. సో ఇవన్నీ వాడుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు కస్టమర్కి నార్మల్గా వర్క్ చేయించుకునే ఉందా మీ దగ్గర ఏమైనా క్యాటలాగ్ కానీ డిజైన్స్ కానీ 3D వర్క్ కానీ ఉంటుందా ఏమైనా కస్టమర్ చూసుకోవాలనుకుంటే? మనం ప్రెసెంట్ ట్రెండింగ్లో ఏదైతే ఉంటాయో డిజైన్స్ అవన్నీ సజెస్ట్ చేస్తాం. ఓకే. లేదు కస్టమర్ సపోజ్ సమ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో నుంచి Pinterestలో నుంచి కానీ ఇన్స్టాలో నుంచి కానీ ఎక్కడైనా కూడా నాకు ఈ డిజైన్ కావాలి మీరు చేసి పెడతారా అంటే ఆబ్వియస్లీ విల్. ఓకే. అండ్ గైస్ మీకు చెప్పాను కదా ఆన్లైన్లో ఏ డిజైన్ నచ్చినా సరే ఆ డిజైన్ చేస్తారు. అండ్ కూడా ఇప్పుడు ఈ వార్డ్రూమ్లు కానీ ఈ పట్టుకునే ఈ నార్మల్ హ్యాండిల్స్ కూడా కస్టమర్ ఏమైనా కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ చేస్తారు. నార్మల్గా అయితే హ్యాండిల్స్ ఇస్తామండి జనరల్గా. ఇక్కడ ఏంటంటే థీమ్ బేస్ ఫాలో అయ్యాము. ఈ వుడ్ లామినేట్ ఇచ్చాము, ఈ లైట్ ఇచ్చాము కాబట్టి ఈ హ్యాండిల్ అనేది రిపీట్ చేసాము. గైస్ ఇక్కడ కిచెన్ కదా వెనక మనకి వాష్ బేసిన్ లాగా నీట్గా సెట్ చేశారు అనమాట. ఒకసారి చూపించాము. ఇది గ్యాస్ కనెక్షన్ అండి, ఇది కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చేది. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ నచ్చక గ్యాస్ సిలిండర్ పెట్టుకోవాలి, గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాము. సేమ్ సింక్ లానే ఉంది, కింద సిలిండర్ పెట్టుకోవడానికి ఇచ్చాము స్కోప్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకే. ఇక్కడ చూడండి లోపల ఇక్కడ ఫ్యాన్ కానీ అంతా నీట్గా ఇచ్చారు. చూడండి చిన్న బెడ్రూమ్. ఇక్కడ కూడా మనం లైట్ కలర్ వాడామండి. సో సేమ్ అది మన వుడెన్ లామినేట్ PU లామినేట్ అనేది రిపీట్ అయింది ఇక్కడ. ఓకే. ఓకే. సూట్స్ ఇయర్ ఇక్కడ నీట్గా ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ ఫ్లూటెడ్ ప్యానెల్ ఇచ్చామండి ఇక్కడ బ్యాక్ సైడ్. ఓకే. ఇది కిందకి ఫ్లో అయింది సేమ్. కింద కూడా మిర్రర్ కూడా కిందకి వచ్చింది సేమ్. సో దట్ ఇది ఒక న్యూ ట్రెండింగ్ డిజైన్. మంచి డిజైన్ అసలు చూడండి, చాలా క్లాసీ లుక్ ఉంది. అండ్ బ్రో ఇప్పుడు వర్క్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటారు ఏం వర్క్ చేస్తున్నాం అంతా కూడా. ఆబ్వియస్లీ అండి. సో మనకి ఇక్కడ లోకల్ గా ఉండే కస్టమర్సే ఉండరు, బయట ఫారెన్ లో ఉంటారు, US లో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. ఓకే. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ సమ్ పేరెంట్స్ కోసం కానీ ఇక్కడ వర్క్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ సర్వైలెన్స్ చేసుకోలేరు ఇక్కడ. మేమేంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము, వీడియోస్ వైజ్ కానీ ఫొటోస్ కానీ. మేము ఏం వర్క్ చేసినా కూడా టైం టు టైం అప్డేట్స్ ఇస్తాం. మేము వాడే హార్డ్వేర్ కూడా అండి యాక్చువల్లీ హింజెస్ కానీ హ్యాండిల్స్ కానీ, ఇక్కడంటే హ్యాండిల్స్ మేము వుడ్ వాడాం కానీ హార్డ్వేర్ వచ్చేసి హ్యాండిల్స్ కానీ హింజెస్ కానీ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ కానీ ఐసీస్ అని ఏదైనా మేము బ్రాండెడే వాడతాము. బ్రాండ్ వాడడం వల్ల మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది. మనం day 1 నుంచి కూడా ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేస్తాం, ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఉంటాం. సో దట్ అది కస్టమర్ కూడా మన పైన ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా బ్రో ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? యాక్చువల్లీ మేము ఇద్దరం పార్ట్నర్స్ అండి, నేను సుధాకర్, ఇద్దరం పార్ట్నర్స్. మీరు ఎవరికైనా కూడా రీచ్ అవ్వచ్చు. మన మొబైల్ నెంబర్స్ అనేది షేర్ చేస్తాం. సో గైస్ మీకు ఎవరికైనా కావాలనుకున్నా, మీకు ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా జస్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వర్క్ చేయించుకోకండి, జస్ట్ వీళ్ళ కొటేషన్ తీసుకోండి, వీళ్ళ వర్క్ చూడండి, వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి చూడండి. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మీరు ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరిని మీట్ అయిందనుకంటే అన్ని వర్క్ వీళ్ళే చేస్తారనమాట. మీకు ఆల్ ఇన్ వన్ ప్లేస్ అనమాట ఇది. మీకు నేను పర్సనల్గా చూశాను, వర్క్ కూడా చాలా చాలా నీట్గా ఇచ్చారు. సో మీకు బెస్ట్ ఉంటుంది. మీకు ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా వీళ్ళకి కాంటాక్ట్ చేయండి. నెంబర్స్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను, వీళ్ళకి కాల్ చేయొచ్చు, కాల్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కొత్త హౌస్ కట్టుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.